నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఆసియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. వ్యాపార రంగంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ముఖేష్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. దాదాపు 6 నెలల పాటు ఈ పెళ్లి వేడుక సాగింది. సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనంత గొప్పగా పెళ్లి జరిపించారు. ఇక అంబానీ ఇంట కోడలిగా రాధికా మర్చెంట్ అడుగుపెట్టింది. అయితే ఈ రాధికా మర్చెంట్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. రాధికా మర్చెంట్ ఎవరి కూతురు? ముఖేష్ అంబానీ వియంకుడు ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? పెళ్లి సంబంధం ఎలా కుదిరింది? అసలు రాధికా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అపర కుబేరుడి ఇంటికి కోడలిగా వచ్చిన రాధికా మర్చెంట్ ఎంకోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులు, యజమానులుగా ఉన్న వీరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ దంపతులు చిన్న కుమార్తె. రాధికా తండ్రి ఎంకోర్ హెల్త్ కేర్ CEO, APL అపోలో ట్యూబ్స్ స్టీల్ తయారీ సంస్థ బోర్డు సభ్యుడు. శైలా మర్చెంట్ ఎంకోర్ హెల్త్ కేర్ డైరెక్టర్గా ఉన్నారు. వీరెన్ మర్చెంట్కు 2 అమ్మాయిలు కాగా పెద్దమ్మాయి అంజలి, చిన్న కుమార్తె రాధికా మర్చెంట్. ఇక రాధికా మర్చెంట్ అక్క అంజలి మర్చెంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్రలు పోషిస్తుంది. తండ్రి వీరెన్ మర్చెంట్ ఫార్మా కంపెనీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. EHLP కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ గా చేరి తర్వాత మేనేజర్, మార్కెటింగ్, క్లయింట్ అవుట్ రీచ్ ఎగ్జిక్యూటివ్ గా రాణించారు. 2021లో EHLP అభివృద్ధి, విస్తరణ స్టీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఒకరిగా మారారు. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగంలోకి అడుగుపెట్టింది. మైలున్ మెటల్స్ స్థాపించి ఆలియా భట్, టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్ క్లబ్ CEOగా గుర్తింపు పొందింది. ముంబైలోని ది కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించింది. అంజలి మసాచ్యూసెట్లోని బాబ్సన్ కాలేజీ నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా పొందింది. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పూర్తి చేసింది. విద్యా విషయక కార్యక్రమాలలో ట్రాన్స్ఫర్మేటివ్ సెమిస్టర్ @C ప్రోగ్రాం పూర్తి చేసింది. 12 దేశాలలో విభిన్న సంస్కృతుల గురించి అధ్యయనం చేసింది. ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్టడీస్ పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసింది. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజిథియాను వివాహం చేసుకుంది అంజలి. వీరికి ఒక బాబు ఉన్నాడు. అమన్ మజిథియా EHLP కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే కంపెనీలోని CMO, యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. అంజలి నికర విలువ సుమారు 2,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. ఇక అంబానీ ఇంటి కోడలైన రాధికా మర్చెంట్ 1994 డిసెంబర్ 18న ముంబైలో జన్మించింది. తన పాఠశాల విద్యను కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్లో చదివారు. రాధికా BD సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియట్ డిప్లొమా కూడా పొందారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాధికా మర్చెంట్ ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరారు. 1 సంవత్సరం పనిచేశారు. తర్వాత ఆమె ఎన్కోర్ హెల్త్ కేర్ కు వెళ్ళింది. రాధికా భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది. జూన్లో రాధికా మర్చెంట్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో తన మొదటి దశ ప్రదర్శన ప్రదర్శించారు. ఇదిలా ఉంటే రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితులు. అంబానీ నివాసానికి రాధిక తరచుగా అతిథిగా వచ్చేది. అంబానీ ఇంట ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా రాధిక ఉండేది. అయితే అప్పటికే అనంత్ అంబానీ రాధికను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. 10th నుంచి రాధికను ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నీతా, ముఖేష్లు రాధికా తండ్రితో చెప్పారు. ఆయన కూడా తన కూతురికి ఇష్టమైతే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో నీతా అంబానీ రాధికను కలిసి అనంత్ ప్రేమ గురించి చెప్పింది. రాధిక కూడా ఓకే చెప్పడంతో అప్పటి నుంచి రాధిక, అనంత్లు డేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2018లో అనంత్ పిరమల్తో ఇషా అంబానీ వివాహానికి, 2019లో ఆకాష్ శ్లోకా వివాహానికి కూడా రాధిక హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన నిశ్చితార్థం, అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది. 2024 జూలై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇలా రాధికా మర్చెంట్ కాస్త రాధికా అంబానీగా మారిపోయారు.